వెల్కమ్ టు 99 టీవీ నేను లక్ష్మి. ఇక బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. మాజీ మంత్రి కేటీఆర్ నిరంకుశ ధోరణి వల్ల నేడు బీఆర్ఎస్ భూస్థాపితం అవబోతుందని డిప్యూటీ స్పీకర్ రామచంద్ర నాయక్ జోసెఫ్ చెప్పారు. అందుకు సాక్ష్యమే ఆయన సోదరి కల్వకుట్ల కవిత వ్యాఖ్యలే అని చెప్పుకొచ్చారు. తండ్రి కేసీఆర్ మాట కదని భారీ మొత్తంలో అవినీతికి పాల్పడిన కేటీఆర్ మూల్యం చెల్లించక తప్పదు అన్నారు. డోర్నకల్ నియోజకవర్గం నుంచి గడిచిన 10 ఏళ్లలో ఎమ్మెల్యేలుగా మంత్రులుగా పనిచేసిన రెడ్డి నాయక్, సత్యవతి రాథోడ్లు సొంత నియోజకవర్గానికి ఏం చేశారో చెప్పాలని ప్రశ్నించారు. ఇంకా 10 ఏళ్ల వరకు కాంగ్రెస్ పార్టీనే అధికారంలో ఉంటుంది అంటున్న రామచంద్ర నాయక్ తో మా ప్రతినిధి శ్రీధర్ ఫేస్ టు ఫేస్. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా డోర్నకల్ నియోజకవర్గంలో అడుగడుగునా తిరుగుతున్నారు. గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి ఎలక్షన్లపై సమీక్షిస్తూనే ఒకవైపు ఓటర్లను కూడా పరిశీలిస్తున్నారు. అదేవిధంగా తమ పార్టీ అభ్యర్థిగా ఎన్నికైనటువంటి అభ్యర్థిని గెలిపించే విధంగా ముందుకు సాగుతున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కేటాయించిన తర్వాత అక్కడ ఎలాంటి పరిస్థితులు కొనసాగుతున్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనకు డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ ఉన్నారు, అని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, మీరు గ్రామాన తిరుగుతున్నారు, ప్రతి గ్రామ పంచాయతీలో ముందుకు సాగుతున్నారు. ఇప్పటికీ మొదటి విడతలు కూడా మెజారిటీ కూడా ఎక్కువ శాతం వచ్చేసింది. ఇప్పుడు మనం డోర్నకల్ నియోజకవర్గంలో పరిస్థితి ఎలా ఉందనుకోవచ్చు? డోర్నకల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థుల పరిస్థితి బ్రహ్మాండంగా ఉంది. ఇప్పటికే దాదాపు 18 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం అయినాయి. దాదాపు 320 పైగా మరి వార్డులు కూడా ఏకగ్రీవం చేసుకున్నారు. అదేవిధంగా పోటీలో ఉన్న అభ్యర్థులు కూడా టీఆర్ఎస్లో మరి వారు అంటే ప్రేరేపితంతో అభ్యర్థులు నిలబడ్డారు తప్ప ఏదో గెలుస్తామనే ధీమా కూడా వారిలో లేదు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు కేవలం 2 సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలో ఒక అగ్రగామిగా ఉంచిండు. ఈరోజు పథకాలలో మరి ఆర్టీసీ బస్సు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, అదేవిధంగా డ్వాక్రా గ్రూప్ మహిళలకు వడ్డీ లేని రుణాలు, పేదలకు ఇందిరమ్మ ఇళ్ళు, పేదల ఇళ్లకు 200 యూనిట్ల కరెంటు, అదేవిధంగా పేదలకు రేషన్ కార్డుతో పాటు సన్న బియ్యాన్ని అందించినాం. అదేవిధంగా 65,000 ఉద్యోగాలు భర్తీ చేసినాం. మరి పేదవాళ్ళ పిల్లలు చదువుకునే ఆశ్రమ పాఠశాలలో మెస్ ఛార్జీలు పెంచినాం. ఇంకా మరి రైతు రుణమాఫీ, రైతు భరోసా, రైతు బోనస్ అన్నీ మరి పేదవాళ్ళ కోసం సంక్షేమ పథకాలు అందుతూ ఉన్నాయి, సక్సెస్ఫుల్గా పోతూ ఉన్నాయి. కాబట్టి ఈరోజు ప్రజలంతా కాంగ్రెస్ పార్టీ మరి కోసం నిలబడడానికి ఏకపక్షంగా మరి బయటకు వస్తూ ఉన్నారు. తప్పకుండా వారికి తెలుసు, ప్రజలు కూడా ఒక మాట అంటున్నారు, దున్నపోతు గడ్డేసి పాలు మరి బర్రెకి ఇవ్వమంటే ఇవ్వదు కదా. ఈరోజు మరి పాలిచ్చే గంగిగోవు కాంగ్రెస్ పార్టీ. కాబట్టి గంగిగోవు పార్టీని మరి గెలిపించుకోవాలి, మరి బతికించుకోవాలనేది, ప్రజాస్వామ్యాన్ని బతికించుకోవాలనే లక్ష్యంతో గ్రామాల్లో ప్రజలు చైతన్యవంతులయ్యారు. తప్పకుండా కేసీఆర్ గారు 10 సంవత్సరాల్లో కొల్లగొట్టిన ఆర్థిక విధ్వంసం కానీ, అదేవిధంగా ప్రజాధనాన్ని కానీ, హైదరాబాద్ ఆస్తుల్ని అమ్మిన విషయాలు కూడా ప్రజలు కింద చర్చించుకుంటూ ఉన్నారు. అవన్నీ చేసి కూడా అంత లక్షల కోట్ల అప్పు చేసి ఒక్క సంక్షేమ పథకం కూడా కిందికి చేరలేదనేది వాళ్ళ మనోవేదన. కాబట్టి కాంగ్రెస్ పార్టీ కోసం ప్రజలు బ్రహ్మరథం పడతా ఉన్నారు. ప్రధానంగా గ్రామ పంచాయతీలకు మేజర్ గ్రామ పంచాయతీలు, ఆమ్లెట్ గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ముఖ్యంగా తండాల్లో ఎక్కువ గ్రామ పంచాయతీలు ఉన్నటువంటి ఆమ్లెట్ పంచాయతీలు, వాటి పరిస్థితి ఎలా ఉంది? ముఖ్యంగా మీరు వెళ్తున్నారు, అడుగడుగునా తిరుగుతున్నారు, వాటి సమస్యలు ఏ విధంగా మీరు దృష్టికి వచ్చాయి? ప్రధాన ఎజెండా రేపు ఎన్నికల తర్వాత ప్రధాన ఎజెండా ఏం తీసుకుంది ఆమ్లెట్ గ్రామ పంచాయతీ? గ్రామాల్లో పారిశుద్ధ్యం, అదేవిధంగా ఇంటర్నల్ సీసీ రోడ్లు, డ్రైనేజ్ వ్యవస్థ ముఖ్యంగా చేయాల్సిన బాధ్యత ఉంటుంది. అదేవిధంగా మరి గ్రామాల్లో వైద్యం, విద్య మరి ప్రోత్సహించాల్సిన మరి గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల చాలా వెనుకబాటు ఉంది. కాబట్టి తప్పకుండా మన ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారి మరి సహకారంతో తప్పకుండా గ్రామాల అభివృద్ధికి సర్పంచులు పాటుపడే విధంగా మేము ముందుకు వెళ్తాం. ఎట్లా ఉంది ఓటింగ్ శాతం చూసుకుంటే? అటు బీఆర్ఎస్ మీతో పోటీ పడుతున్నాము, హామీలు తీసుకుంటున్నాము, అయినా కానీ కాంగ్రెస్ పార్టీకి మేము పోటీగా ఉన్నామని చెప్పి బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. దీన్ని ఎట్లా చూడొచ్చు అసలు? టీఆర్ఎస్ పార్టీ మేకపోతు గాంభీర్యం చూపిస్తారు తప్ప రెండోది కాదు. సత్యవతి రాథోడ్ గారు 5 సంవత్సరాలుగా మంత్రిగా ఉన్నారు. రెడ్డి నాయక్ గారు 10 సంవత్సరాలు కాంగ్రెస్ను వదిలి టీఆర్ఎస్లో ఉన్నారు. ఒక్కటైనా ఒక పని మరి రోడ్లు ఇవి కాకుండా ఇంకేదైనా ఈ డోర్నకల్ నియోజకవర్గానికి ఒక పరిశ్రమ కానీ, లేదా విద్యా సంస్థలు కానీ, ఇంకేదైనా చిరకాలంగా ప్రజలకు పనికొచ్చే ఎలాంటి పనులు చేయలేదు, అభివృద్ధి కార్యక్రమాలు తీసుకోలేదు. అదేవిధంగా వాళ్ళు కేవలం రాజకీయ లబ్ధి కోసమే ప్రచార ఆర్భటాలు తప్ప రెండవది మరొకటి లేదు. అదేవిధంగా గ్రామాల్లో ప్రజలు కూడా అన్నీ గమనిస్తుంటారు. వాళ్ళు సోషల్ మీడియా వచ్చిన తర్వాత ప్రతి మూమెంట్ ఈరోజు రేవంత్ రెడ్డి గారి సహకారంతో కందికొండ దగ్గర ఒక ఇంటిగ్రేటెడ్ పాఠశాల తీసుకొస్తున్నాం. డోర్నకల్లో ఒక అడ్వాన్స్డ్ టెక్నాలజీ కాలేజ్
స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ తీసుకొస్తున్నాం. మరిపేటలో 100 పడకల ఆసుపత్రి, అదేవిధంగా మున్సిపల్ కోర్టు కూడా తీసుకొచ్చినాం. సీరోలు నర్సులపేటలో 15 పడకల ప్రైమరీ హెల్త్ సెంటర్స్ కూడా మరి ఆల్రెడీ పని ప్రారంభించినాం. ఇవన్నీ మేము తెచ్చుకున్న మేము సాధించిన విజయాలు. అదేవిధంగా ప్రజలకు సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు అందిస్తున్నాం కాబట్టి ఈరోజు ప్రజలు కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారు. ఈరోజు టీఆర్ఎస్ వాళ్ళు అసలు అభ్యర్థులు నిలబడడానికి వాళ్ళకు అభ్యర్థులు దొరకలే. మా దాంట్లో పోటీతత్వం ఉండి కొంతమంది అటుపోయారు తప్ప వాళ్ళకు టీఆర్ఎస్ వాళ్ళు సపోర్ట్ చేసి ఏదో అట్లా సహకరిస్తున్నారు తప్ప వాళ్ళకు అభ్యర్థులు లేరు. అభ్యర్థులు పెట్టలేని పరిస్థితిలో ఉన్న పార్టీ. అదేవిధంగా భవిష్యత్తులో టీఆర్ఎస్ పార్టీ ఈ రాష్ట్రంలో ఉండదు. ఎందుకంటే కవితమ్మ చెప్పే వాస్తవాలు హరీష్ రావు గారు, సంతోష్ రావు గారు, కేటీఆర్ గారు కేసీఆర్ని కొల్లగొట్టిర్రు. ఆ కేసీఆర్ గారి మాటలు వినకుండా అవినీతి ఎక్స్ట్రీమ్గా విచ్చలవిడిగా చేశారు. కాబట్టి ఈరోజు కేటీఆర్ గారి అహంకారం, అదేవిధంగా కేసీఆర్ గారి ధృతరాష్ట్ర మన ఏమంటారు ఓపిక, అతను కొడుకులు చేసే అవినీతిని కూడా ఈయన ఆపలేకపోయింది. కాబట్టి టీఆర్ఎస్ భవిష్యత్తులో ఉండదు. ఓటర్లకు ఏం చెప్తున్నారు? తెలంగాణ రాష్ట్ర ప్రజలు, అదేవిధంగా డోర్నకల్, ముఖ్యంగా డోర్నకల్ నియోజకవర్గ ప్రజలు, కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే 12 హామీలు ప్రజల్లో తీసుకెళ్లి విజయవంతంగా ప్రజలకు చేరవేస్తున్నాం. పేద బడుగు బలైన వర్గాల కోసమే సంక్షేమ పథకాలు రచించినాం. గతంలో టీఆర్ఎస్ రైతు బంధు బడాబాబులకు, రాళ్లకు, గుట్టలకు వేలాది ఎకరాలు ఉన్న వాళ్ళకు లాభం జరిగింది. పేదవాళ్ళకి ఏది రాలే. ఇందిరమ్మ ఇల్లు రాలే, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వలే, కొత్తగా రేషన్ కార్డులు ఇవ్వలే, రేషన్ ఇవ్వలే. అదేవిధంగా కొత్తగా 18 నుంచి పెన్షన్లు ఇవ్వలే. 2018 నుండి మా గిరిజన దళిత సోదరుల సప్లాన్ నిధులని దారి మళ్లించి ఎలాంటి సబ్సిడీలు కూడా ఇవ్వలే. ఫీజు రియంబర్స్మెంట్ కాలే. అదేవిధంగా ఓవర్సీస్ స్కాలర్షిప్ ఇవ్వలే. ఏది ఇవ్వకుండా ప్రజల్ని మోసం చేసిన టీఆర్ఎస్ పార్టీకి బుద్ధి చెప్పండి. అదేవిధంగా భవిష్యత్ తరాల కోసం, రేపు మన పిల్లల భవిష్యత్తు కోసం కాంగ్రెస్ పార్టీని, అదేవిధంగా ప్రజాస్వామ్యాన్ని రక్షించడం కోసం మోడీ, కేసీఆర్ ఒకటవుతున్నారు. వాళ్లకు బుద్ధి చెప్పే విధంగా రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేసే విధంగా సమాయత్తం కావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. డోర్నకల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ తీసుకున్నటువంటి పర్యటనలో భాగంగా ఈ విధంగా ముఖ్యంగా రానున్న రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ భూస్థాపితం ఖాయమని చెప్తున్నట్టుగా ఒక ఎమ్మెల్యే చెప్తున్నటువంటి అంశం అయితే డోర్నకల్ నియోజకవర్గంలో ఉందని చెప్పొచ్చు. ఇది తాజా అప్డేట్. కెమెరా పర్సన్ సంపత్తో 99 టీవీ శ్రీధర్, వరంగల్.